మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేయడానికి, ఇంగ్లీష్ గ్రామర్ పై మంచి గ్రిప్ సంపాదించుకోవడానికి ప్రిపోజిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రిపోజిషన్స్ అంటే ఏం చేస్తాయంటే ఇవి నౌన్ యొక్క ప్లేస్ ని, టైం ని, డైరెక్షన్స్ ని తెలుపుతాయి. ఇక్కడ కొన్ని ప్రిపోజిషన్స్ ని మీకు డయాగ్రామ్స్ లో నేను వేసి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. పిల్లలకి పెద్దలకి బాగా ఉపయోగపడతాయి అనమాట. చూడండి, ఇన్ లేదా ఇన్సైడ్ అంటే ఒక 3D బాక్స్ లో, అంటే ఒక బాక్స్ లో లోపల ఉన్నది అని అర్థం అనమాట. ఎట్ అంటే మీరు ఒక ప్రదేశం వద్ద ఉన్నది అనే అర్థం అనేది వస్తుంది. ఆన్ అంటే ఒక వస్తువు పైన ఏదైనా చిన్న వస్తువు ఉంటే దాని అక్కడ ఆన్ అనే మీనింగ్ అనేది వస్తుంది. అబౌవ్ అంటే కాస్త, అంటే ఈ పైన సర్ఫేస్ కానకుండా కాస్త పైన ఉన్నది అనే అర్థం అనేది వస్తుంది. ఓవర్ అంటే ఇంకొంచెం, అంటే ఈ ఉన్నటువంటి వస్తువు పైన మీదుగా, అంటే ఎగిరే పక్షులను కావచ్చు, వాటిని కావచ్చు, మనం దాన్ని ఓవర్ అని చెప్తాం అనమాట. అరౌండ్ అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దీని చుట్టూ ఉంటే అరౌండ్ అనేది వస్తుంది. ఇంటూ అంటే మనకి మూవింగ్ లో జరిగేటప్పుడు, మనకి లోపలికి పోస్తున్నప్పుడు పోరింగ్ వాటర్ ఇంటూ ది జగ్ అనే మీనింగ్ అనేది వస్తుంది. అపాన్ అంటే మీద అనే మీనింగ్ అనేది వస్తుంది. బిట్వీన్ అంటే రెండింటి మధ్యలో అనే మీనింగ్ వస్తుంది. అమాంగ్ అంటే కూడా మధ్యలో అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి బిట్వీన్ రెండింటి మధ్యలో ఉంటుంది. అమాంగ్ అనేది మూడు అంతకంటే ఎక్కువ వాటి మధ్యలో ఉంటే మనం అమాంగ్ అని చెప్తాం అనమాట. టువర్డ్స్ అంటే వైపుగా అనే మీనింగ్ అనేది వస్తుంది. త్రూ అంటే ద్వారా, పైపు ద్వారా అనే మీనింగ్ వస్తుంది. ఎలాంగ్ అంటే పాటుగా, కూడా అన్న మీనింగ్ అనేది వస్తుంది. అక్రాస్ అంటే అడ్డంగా అనే మీనింగ్ వస్తుంది. ఫ్రమ్ టు అంటే నుంచి, ఇక్కడ నుంచి ఇక్కడికి అనే మీనింగ్ అనేది వస్తుంది. అండర్ అంటే క్రింద అనే మీనింగ్ వస్తుంది. బిఫోర్ అంటే ముందు అనే మీనింగ్ వస్తుంది. బిహైండ్ అంటే వెనుక. ఎవే అంటే కొంచెం దూరంగా అనమాట. అవుట్ ఆఫ్